పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. గతేడాది జూన్లో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. గత ఏడాది సంక్రాంతి పండుగ లోపల రోడ్ల మీద ఉన్న గోతులన్నీ పూడ్చేస్తామంటూ నేతలు డంకా బజాయించి చెప్పారు. అయితే ఆ మాటలన్నీ నీటి మీద రాతలే అని తేలిపోయింది. ఏలూరు నగరంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఆ రోడ్లలో ప్రయాణించేందుకు జనం నానాపాట్లు పడుతున్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పిన ప్రతి మాట, ఇచ్చిన వాగ్దానం అన్ని అబద్ధాలే అనేందుకు ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుంతల రోడ్లే సాక్ష్యం. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లతో పాటు నగరానికి అనుసంధానంగా ఉండే పట్టణ పల్లె ప్రాంతాల్లో కూడా ఇదే రోడ్లు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రాబ్లం అనేది ఎవరికైనా ప్రాబ్లమే కదన్నా. రోడ్స్ అనేవి బాగున్నాయి అనుకోండి, మనకి బాగుంటాయి ఏవైనా సరే. ఎక్కడైనా అది ఏ రోడ్ అయినా చూడండి, మీరు ఏలూరులో ఏ రోడ్ అయినా చూడండి, రోడ్స్ అనేవి అసలు చాలా వరస్ట్గా ఉన్నాయి అనమాట. చాలా వరస్ట్గా ఉన్నాయి రోడ్స్ అనేవి వేస్తారని చెప్పి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. 3 నెలల క్రితం ఏలూరు జూట్ మిల్ సెంటర్, వంగాయగూడెం సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటర్లోని రోడ్లలో ఉన్న గుంతలను కంకర, తారు వేసి పూడ్చారు. చేసిన పనులకు బిల్లులు తీసేసుకున్నారు. అయితే 3 నెలలు కూడా పూర్తి కాకముందే రోడ్లు మళ్లీ గుంతలమయమయ్యాయి. పనులు ఎంత నాసిరకంగా నిర్మించారో అర్థమైపోతోంది. రోడ్ల దుస్థితి గురించి అధికారులకు, పాలకులకు చెప్పినా పట్టించుకున్న గతే లేదంటూ బాధపడుతున్నారు ఏలూరు వాసులు. జనాలు ఎంతమంది పడిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎంతమంది జనాలు పడిపోయి రోడ్లు ఎలాగుంటే అలాగ ఉన్నాయి. బయటికి రావాలంటే భయం వేస్తుంది మాకు. గోతులు పడిపోయారు కూడా. నైట్ పూట ఎక్కడికి వెళ్ళాలంటే అంత భయం వేసేస్తుంది మాకు. పట్టించుకున్న ఆదరణలు లేరు ఇక్కడ. చచ్చిపోతున్నాం ఈ రోడ్ల నుంచి ఎన్నిసార్లు. ఆడుకోవాలంటే భయం వేస్తుంది. ఇటు వెళ్ళిపోతున్నారు రోడ్లు. పట్టించుకున్న ఆదరణ లేడు రోడ్లకి. ఎవరుంది మాకు? ఎంతమంది చెప్పాము, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. అవన్నీ గొంతులే. కాస్తంత వర్షం వస్తే చాలు గుంతల్లో నీరు నిలిచిపోయి రోడ్లన్నీ నదుల్లా మారుతున్నాయంటున్నారు ప్రజలు. రోడ్ల మీద గుంతలు కనిపించక ద్విచక్ర వాహనాల మీద వెళుతున్న వారు ప్రమాదాలకు గురైపోతున్నారంటూ వాపోతున్నారు స్థానికులు. ఇక్కడ రాత్రి పడిపోయారండి, హాస్పిటల్కి కూడా తీసుకెళ్లిపోయారు. దెబ్బలు తగిలి ఆడమ్మాయికి అయితే అసలు చెయ్య కూడా ఇరిగిపోయినట్టు ఉంది, అలాగ వాసిపోయింది. మేమే మంచినీళ్ళు అవి పట్టి లెగదీసి పంపించాం ఆటోలోని. చాలా భయంకరంగా ఉంటుందండి. రాత్రి మీద ఈ పక్కన భయం వేసిపోతుంది మాకు. ఏమవుద్దో, ఏ టైంలో ఏది జరుగుద్ది అనేసి కొంచెం పట్టించుకోండి. ఈ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయండి. రోజుకి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు వచ్చి చూడట్లా. ఇదిగో చేస్తామంటున్నారు, అదిగో చేస్తామంటున్నారు, రబ్బీస్ పోస్తున్నారు, వదిలేస్తున్నారు. ఎవరు చెయ్యట్లా. ఎంతమందికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లా. దానికి ఏదో ఒకటి చేయండి పరిష్కారం. పిల్లలతో బండ్ల మీద వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది, ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్న ఇబ్బంది అవుతుంది. అందరూ ఇటు వెళ్ళిపోతున్నారు. ఇది రోడ్డు అయిపోవడం, ఇటు ఎవరు నడవట్లేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏదో ఒకటి చేయించండి. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 1,25,00,000 ఖర్చు పెట్టి 600 చోట్ల రోడ్లు రిపేర్ చేసినట్లు కాంట్రాక్టర్లు రికార్డులు తయారు చేశారు. నాయకుల రికమెండేషన్లతో అర్జెంటుగా బిల్లులు తీసేసుకున్నారు. అంతా చేసి 3 నెలలు గడిచేసరికి రోడ్లు మళ్లీ గుంతలమయం కావడం వెనుక పనులు ఎంత నామమాత్రంగా, నాసిరకంగా జరిగాయన్నది కళ్లకు కడుతోంది. ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండడంతో ఆటోల, కార్ల షాక్ అబ్జర్వర్లు గుల్లైపోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకున్న సొమ్మంతా రిపేర్లకే సగభాగం ఖర్చవుతోందంటున్నారు ఆ శ్రమజీవులు. నరకం అనిపిస్తున్నాం. అసలు దారుణంగా ఉంది, అసలు భయంకరంగా ఉంది. అది పడిపోతా నుంచి వేరే సందులోంచి వెళ్తున్నా, ఆ సందులోంచి కూడా వాళ్ళు రానివ్వట్లేదు. చిన్నపిల్లలతో చూసారుగా మీరు, మెయిన్ రోడ్ నుంచి రాకుండా సందుల నుంచి రావాల్సి వస్తుంది. మరి ఈ ప్రభుత్వం మరి ఏది చొరవ తీసుకుని త్వరగా కంప్లీట్ చేయాలి ఈ రోడ్ని. ఏది అసలు ఏది కంప్లీట్ అవ్వలేదు. చూసారుగా, మీరే చూస్తున్నారుగా రోడ్లు దారుణంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి అందరం మేము ఓట్లు వేసాం, ఎంతో బాగా డెవలప్ చేస్తారని చెప్పి. ఆర్థికంగా డెవలప్ చేయకపోయినా రోడ్లనే డెవలప్ చేయమని మేము కోరుకుంటున్నాం అండి. అది మాత్రం ఖచ్చితంగా మీరు మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. విన్నారుగా, ఇది ప్రస్తుతం ఏలూరు నగరంతో పాటు నగర పరిసరాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి. పండగ లోపల రోడ్లు బాగు చేస్తామని చెప్పిన పాలకుల మాటల్లోని డొల్లతనం వేసిన 3 నెలల్లోనే బయటపడిపోయింది. ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, ఎందుకింత నిర్లక్ష్యమంటూ ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే నాయకుడు లేడు, వివరణ ఇచ్చే అధికారి లేడు.